ద ఇండియా హౌస్ చిత్రం ద్వారా బాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న దురంధర్ ఫేమ్ సంగీత దర్శకుడు శశ్వత్ సచ్దేవ్ తెలుగులోకి అడుగు పెడుతున్నాడు. నిఖిల్ సిద్ధార్థ, సాయి ఎం మంజ్రేకర్ జంటగా రూపొందుతున్న ఈ పీరియడ్ డ్రామా ఇప్పటికే ఎన్నో అడ్డంకులు దాటుకొని చివరి దశకు చేరుకుంటుంది. 3 ఏళ్ల క్రితమే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ మధ్యలో జరిగిన భారీ ప్రమాదం కారణంగా కొంతకాలంగా నిలిచిపోయింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ పై పెద్దగా అప్డేట్స్ లేకపోవడంతో సినిమాపై ఆసక్తి తగ్గినట్టే కనిపించింది. అయితే తాజాగా మేకర్స్ ఇచ్చిన అప్డేట్ తో ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. ఈ సినిమాకు సంగీతం అందించేది దురంధర్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న శాశ్వత్ సత్యదేవ్ అని అధికారికంగా ప్రకటించారు. దురంధర్ లో ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాటలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచి భారీ ప్రశంసలు అందుకున్నాయి. అదే స్థాయి మ్యాజిక్ ను ది ఇండియా హౌస్ లోను రిపీట్ చేయనున్నాడనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే 5 పవర్ఫుల్ ట్రాక్స్ రెడీ అయ్యాయని జై మాతా ది రెవల్యూషన్ ఈజ్ బ్రూయింగ్, యంగ్ ఇండియా వంటి పాటలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. 1905వ కాలం నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రం స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన భావోద్వేగాలు, దేశభక్తికి అంశాలతో సాగునుందని తెలుస్తుంది. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మాణ భాగ్యస్వామిగా ఉండి యువి క్రియేషన్స్, వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండగా వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్.